జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరి జలాల వినియోగంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కేటీఆర్ ముందే హెచ్చరించినా పట్టించుకోకుండా ఎన్డీఎస్ఏ పేరుతో ప్రభుత్వాన్ని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులకు సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యమని జీవన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఈ ఎల్నినో అనేది ఇవాళ పుట్టుకొచ్చింది కాదా? ఇవాళ నిన్న ఆయన లక్ష్మణ్ గారు మంత్రి ఏమో మాట్లాడుతున్నాడు, ఇది మా చేతిలో ఏం తెచ్చిందా ఎల్నినో. అరే నాయన, ప్రభుత్వం అంటే ఏంటే? ప్రభుత్వం అంటే ఏంటి అంటున్నా నేను. ఎప్పుడైతే దుర్భిక్ష పరిస్థితులు ఎదురు కాబోతాయో దాన్ని ఏ విధంగా అధిగమించాలని ఆలోచించడానికి ప్రభుత్వం ఉంటుంది. ఎల్నినో అనేది ఇవాళ వచ్చిన సూచిక కాదు, ఇది 8 మాసాల క్రింద సూచిక వచ్చింది, సంవత్సరం క్రితం సూచిక వచ్చింది. వాతావరణ నిపుణులు సూచించిండ్రు దాన్ని ఏ విధంగా అధిగమించాలి. ఇవాళ ఆరుతడి పంట పెట్టు అంటున్నా, ఇవాళ ఆరుతడి పంట పెట్టి ఇవాళ అసలు ఇది పునాస పోయినాక ఇప్పుడు పంటలు పెట్టచ్చా అనే? అసలు పంటలు విత్తనం ఎప్పుడు పెట్టాలన్నట్టు ఒక నీకు ఆలోచన, వ్యవసాయ సలహాదారు లేకుంటే ఎట్లనే? మొన్నటిదాకా ఏం చెప్పిండు? దీర్ఘకాలిక పంట సన్నడ్లే పెట్టాలి, సన్నడ్లు పెట్టాలి, మార్కెట్ డిమాండ్. కానీ అది దీర్ఘకాల పంట, సన్నబడ్లు దీర్ఘకాల పంట. అది 5 మాసాలు కానీ ఏదైతుందో నీకు చేతికి రాదు.